హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేము వేలూరు సీఎంసీకి వెళ్ళాము మా అబ్బాయి రివ్యూ కోసం. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి 8 అయింది. మేము వెళ్ళేసరికి రిసెప్షన్లో కూడా ఎవరు లేరు. మేడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అపాయింట్మెంట్ ఏమో 8కే ఇచ్చారు. వెయిట్ చేస్తే ఇలాగ స్క్రీన్ బోర్డ్ మీద మన నెంబర్స్ కనిపిస్తాయి అనమాట. అప్పుడు మనల్ని పిలిచినప్పుడు వెళ్ళాలి. మా అబ్బాయికి రివ్యూ అయితే చేశారనమాట. ఇది ఐక్యూ టెస్ట్. ఒక 2 అవర్స్ వరకు ఐక్యూ టెస్ట్ అయితే చేశారు. దాంట్లో రిపోర్ట్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఫైన్ మోటారు, గ్రాస్ మోటారు, పర్సనల్ అండ్ సోషల్ స్కిల్స్, లాంగ్వేజ్ ఇవంతా టెస్ట్ చేసి 3 ఇయర్స్ 3 months ఉన్నట్టు ఇచ్చారనమాట. యాక్చువల్గా వాడి ఏజ్ ఇప్పుడు 6 years అనమాట. ఇంకా కొంచెం ఎక్కువే వచ్చేది, కానీ వాడు కోఆపరేట్ చేయలేదు. అది వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వాడికి తెలిసినవి కూడా చాలా వరకు చేయలేకపోయాడు. సో మైల్డ్ ఆటిజంలోకి అయితే వాడి కేటగిరీని అయితే కేటగరైజ్ చేశారనమాట. ఆ తర్వాత మేము నంబికై నిలయంకి వెళ్ళాము. వేలూరులోనే అదొక పార్ట్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అయితే చేస్తారనమాట. అక్కడ మేడం రివ్యూ చేసి వాడు హైపర్ యాక్టివ్కి కొంచెం డోస్ అయితే తగ్గించారు. మేమైతే ఇప్పుడు హైపర్ యాక్టివ్కి సిజోడోన్ అయితే వాడుతున్నాము. దాని డోస్ అయితే తగ్గించారనమాట. ఒక 3 months లాస్ట్ ఇయర్ మేము ఇక్కడే అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇక్కడే ఉండి వాడికి ఎలా నేర్పించాలి స్కిల్స్ అని నేర్చుకొని వచ్చాను అనమాట. సో 1 year అయిపోయిందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఐక్యూ టెస్ట్ అంతా చేయించాం అనమాట. ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ. ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ అన్నీ మనం ఇక్కడ స్టే చేస్తే ఒక 3 months ఇస్తారనమాట. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇలాంటి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ డే మాకు న్యూరాలజికల్ అపాయింట్మెంట్ ఉంది. సో అక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే పడుకొని నెక్స్ట్ డే న్యూరాలజికల్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మార్నింగ్ 11కి అపాయింట్మెంట్ ఇచ్చారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని బట్టి మనల్ని పిలుస్తారు. మమ్మల్ని డాక్టర్ 2 o'clockకి పిలిచారనమాట. ఇక్కడ కూడా మెడిసిన్స్ తగ్గించారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.